వారు అన్నపూర్ణాదేవిగా దర్శనమిస్తారు. సకల ప్రాణకోటికి జీవనాధారం అన్నం. అందుకే అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటారు. అందుకే ఈ తల్లిని సృష్టి పోషకరాలి రూపంలో కొలుస్తారు. ఆది భిక్షువైన ఈశ్వరుడికి సైతం భిక్ష పెట్టిన అమ్మ అన్నపూర్ణాదేవి. కావున ఈ తల్లిని స్మరించుకోవడం వల్ల మేధాశక్తి వృద్ధి చెందడంతో పాటు మధుర భాషణం, సమయస్ఫూర్తి, బుద్ధి, వాక్సిద్ధి, ఐశ్వర్యం, సంపద ప్రసాదిస్తుందని భక్తుల విశ్వాసం. ఓ చేతిలో అక్షయ పాత్ర, మరో చేతిలో గరిట పట్టుకుని అమ్మవారు సకల జీవరాశుల ఆకలి దప్పికలను తీరుస్తారు. అన్నపూర్ణాదేవిని నిత్యం కొలిచిన వారికి ఇతి బాధలు ఉండవని పురాణాలు చెబుతున్నాయి. సకల ప్రాణులలో చైతన్య స్వరూపిణి అయ్యి ప్రాణులకు మంచి బుద్ధిని ప్రసాదించే బ్రహ్మ విద్యా స్వరూపిణి అన్నపూర్ణాదేవి. అన్నపూర్ణాదేవి కథ. దక్షయజ్ఞం అయిన తరువాత సతీదేవి పార్వతీదేవిగా జన్మిస్తుంది. పెద్దయ్యాక ఈశ్వరుడిని పెళ్లి చేసుకోవాలని కోరుకుంటుంది. పరమశివుడు హిమాలయాల్లో ఘోర తపస్సు చేస్తుంటాడు. ఆ విషయం తెలుసుకుని పార్వతీదేవి హిమాలయాల్లో తపస్సు చేసుకుంటున్న ఈశ్వరుడిని ఆరాధిస్తుంది. శివుడిని ధ్యానం నుండి మేల్కొల్పడానికి దేవతలు మన్మధుడి సహాయం కోరతారు. మన్మధుడు శివునిపై పుష్పబాణం ప్రయోగిస్తాడు. ఫలితంగా శివుని ధ్యానం చెదిరిపోయింది. దానితో ఈశ్వరుడు ఆగ్రహించి తన మూడో కన్నుతో మన్మధుడిని భస్మం చేస్తాడు. ఆ తర్వాత ఆ బోలాశంకరుడు మరో ప్రదేశానికి తపస్సు కోసం వెళ్తాడు. పార్వతీదేవికి ఏం చెయ్యాలో తెలియదు. అప్పుడు నారద మహర్షి పార్వతీదేవితో ఇలా చెబుతారు: తల్లి, పరమశివుడు భిక్షాటన కోసం సంచారం చేస్తున్నాడు. కావున నీవు పవిత్ర కాశీక్షేత్రం వెళ్ళి ప్రతి భక్తునికి అన్నదానం చేస్తూ అన్నపూర్ణగా మన్ననలను అందుకో. సరైన సమయంలో ఆ ఈశ్వరుడు నీ దగ్గరికి వస్తాడు, భిక్ష అర్థిస్తాడు అని చెప్తాడు. నారద మహర్షి చెప్పినట్లు పార్వతీదేవి అన్నదానం చేస్తూ అన్నపూర్ణగా భక్తులతో ఆరాధింపబడుతున్న సమయంలో మహాశివుడు భిక్షకై అన్నపూర్ణాదేవి ముందుకు వచ్చాడు. పార్వతీదేవి భర్తను గుర్తుపట్టి చేయి పట్టుకుంటుంది. దానితో బోలాశంకరుడికి సర్వము అర్థమై పార్వతీదేవియే అన్నపూర్ణ అని తెలుసుకుని ఆమెను స్వీకరించాడు. అప్పటి నుండి పార్వతీదేవి కాశీక్షేత్రంలో అన్నపూర్ణగా వెలసింది. కాశీ విశ్వేశ్వరుడిగా మహాశివుడు వెలిశాడు. ఇలా అన్నపూర్ణాదేవి ఆ బోలాశంకరుడికి సైతం భిక్ష వేసింది. కాశీ అన్నపూర్ణాదేవికి సంబంధించి ప్రముఖంగా మరొక కథ ప్రచారంలో ఉంది. ఒకసారి పరమశివుడు ప్రపంచంలో ఆహారంతో సహా అన్నీ మాయే అని అంటాడు. భక్తుల ఆకలిని తీర్చే అమ్మాయిన పార్వతీదేవికి శివుడి మాటలు నచ్చక కాశీ విడిచి కనిపించకుండా వెళ్ళిపోతుంది. దాంతో ఆహారం దొరకక ప్రజలు తపించిపోయారు. ప్రజల కష్టాలను చూడలేని జగన్మాత తిరిగి వచ్చి అందరి ఆకలిని తీరుస్తారు. చివరికి ఆహారం యొక్క ప్రాముఖ్యతను గుర్తించిన శివుడు తన మాటలను వెనక్కు తీసుకుని భిక్ష పాత్రను పట్టుకుని పార్వతీదేవి వద్దకు వెళ్ళి ఆహారాన్ని అడిగినట్లు చెబుతారు. అప్పటి నుండి పార్వతీదేవి అన్నపూర్ణగా కాశీలో నేటికి భక్తుల ఆకలిని తీరుస్తూనే ఉందని నమ్ముతారు.